మండల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామం లోపల ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కొంచెం దయచేసి అందరూ సహకరించాలండి. దూరం ఉన్న వాళ్ళకి దగ్గరండి. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం మరియు 500కి సిలిండర్, ఇంకోటి రైతు భరోసా, గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు, పిల్లలు మానసికంగా శారీరకంగా ఆటల లోపల అందరూ గొప్పగా ఎదగాలనే ఉద్దేశంతో పల్లె లోపల ఆటపాటల లోపల ముందుండి వెనుకబడిన వాళ్ళు వాళ్ళ జీవితాల లోపల వెలుగు నిండగా ఆటలకు దూరమైన వాళ్ళను కొత్తగా స్కిల్స్ యూనివర్సిటీ అంటే క్రీడా యూనివర్సిటీ పెట్టి వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్రీడా యూనివర్సిటీ కూడా నెలకొల్పుతుంది. ఇంకొకటి ఏంటంటే రైతు రుణమాఫీ, ఇప్పటి వరకు ₹1,00,000 ఉన్న వాళ్ళకు రైతు రుణమాఫీ చేసింది. ఇంకో కొత్త పథకం ఏదైతే ఉందో నిన్నగాక మొన్న మన వేములవాడ లోపల కొత్త పథకం ప్రారంభమైంది. ఏంటంటే గల్ఫ్ వెళ్ళి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి పని దొరకగా జీవితం చిన్నాభిన్నం చేసుకొని వాళ్ళ జీవితాల లోపల వెలుగు కోల్పోయి చీకటి లోపల మగ్గుతున్న గల్ఫ్ బాధిత కుటుంబాలకి ₹5,00,000 ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. వాళ్ళందరినీ గ్రామం లోపల ప్రతి ఒక్కరిని గుర్తించి గల్ఫ్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ₹5,00,000 ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వనుంది. ఇంకొకటి సమగ్ర కులగణన సర్వే కూడా చేపట్టింది ప్రభుత్వం. ఈ సమగ్ర కులగణన సర్వే లోపల భాగంగా వాళ్ళు అధికారులు మన ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు మనం సహకరించాలి. 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాలినప్పుడు మనకు ఉచిత కరెంట్ వచ్చిందా లేదా, సిలిండర్ 500లకు వస్తుందా లేదా అనే విషయాలు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏదైనప్పుడు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఈ సర్వే లోపల మనకు భూమి ఎంత ఉంది కూడా అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. చెప్పడం వల్ల ఏమైందంటే తోటి సమగ్ర కులగణన సర్వే కూడా చేపట్టింది. దయచేసి ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలి. ఇందులో భాగంగానే చాలా మంది సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే ఫోన్లు చేసి మన వివరాలను అడుగుతారు. అలాంటి సమయం లోపల ఏది కూడా చెప్పొద్దు. అట్లా చెప్పినట్లయితే మన బ్యాంకులో ఉన్న ఖాతాలో ఉన్న డబ్బులు కూడా మొత్తం వాళ్ళు దోచే ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఓన్లీ మనకు ఇంటికి వచ్చిన అధికారులకు మాత్రమే మన వివరాలు తెలియజేయాలి. ఖచ్చితంగా మన వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతుందో అది ఖచ్చితంగా మనకు చేకూరుతుంది, మనకు వస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఇంకొకటి ప్రభుత్వం ఇంకో విషయం ఏంటంటే మహిళా సంఘాలు ఏవైతున్నాయో మహిళా సంఘాలకు వడ్డీ లేకుండానే ₹1,00,000 రుణాలు ఇస్తుంది. ఆ రుణం తీసుకొని మనము దేనికైనా ఉపయోగించుకొని వడ్డీ లేని రుణం మళ్ళీ ప్రభుత్వానికి కట్టవచ్చును. ఇంకొక విషయం ఏంటంటే నిరుద్యోగ సమస్య ఉండే నిరుద్యోగులకు దాదాపుగా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం అవసరాన్ని గుర్తించేనమ్మా, 500కే అందించేనమ్మా, 500కే అందించేనమ్మా, జ్యోతిగా పేరు పెట్టిరమ్మా, ప్రజ ప్రభుత్వం ఇంటికి పంపిరమ్మా, గ్యాస్ సిలిండర్ అమ్మా, జనుపై మీద వండే మంటలమ్మా, నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, జనుపై మీద వండే మంటలమ్మా, నేను లేకుంటే మీ కడుపు మాడునమ్మా, మంట ఎక్కువైతే కూరంత మాడునమ్మా, మంట ఎక్కువైతే కూరంత మాడునమ్మా, పొద్దున్నే నాతో పని ఉంటదమ్మా, పొద్దుగూకిన పని కూడా పడువదమ్మా, పొద్దుగూకిన పని కూడా పడువదమ్మా, గ్యాసు బండి ఊరికొస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా, గ్యాసు బండిలే ఊరికొస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా, మీ గుండె బరువు తొలగిస్తేనమ్మా, ఈ ఇంట్లో ఒక్క సభ్యురాలమ్మా, వంట గదికి వస్తేనమ్మా, గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెళ్తే మంటనమ్మా, నా పేరే గ్యాస్ సిలిండర్ అమ్మా, నేను పొయ్యి మీద వెళ్తే మంటనమ్మా, రాయి రాయి రాసుకున్నదమ్మా, ఆరాపిడ ఈని పువ్వుట్టేనమ్మా, జగమొక దాన్ని అంటారమ్మా, నాటి వాళ్లకు జగమొక తెలుసునమ్మా, నాటి వాళ్లకు తెలుసునమ్మా, కట్టెల మీద వంటలతో పొగ వచ్చి కాలుష్యమ వెరుగునమ్మా, పొగ వచ్చి కాలుష్యమ వెరుగునమ్మా, నాగరికత
వెలిగే పట్టదమ్మా నిప్పులాంటి నిజమెప్పుడు ఆగదమ్మా ఎప్పుడు ఆగదమ్మా నిప్పులాంటి ఎప్పుడు ఆగదమ్మా సబ్సిడీ సాగనప్పిరమ్మా సాయం ఎంతో చేస్తున్నారు చూడరమ్మా ఎంతో చేస్తున్నారు చూడరమ్మా సాయం ఎంతో చేస్తున్నారు చూడరమ్మా రెగ్యులేటర్ చేర పైలమ్మా గ్యాసు లీకైతే చెలరేగు మంటలమ్మా రెగ్యులేటర్ చేర పైలమ్మా గ్యాసు లీకైతే చెలరేగు మంటలమ్మా నన్ను పొదుపుగా వాడారమ్మా మీకు తినిపిస్తా తీయని వంటలమ్మా వంట గదిలో నేను ఉంటానమ్మా నేను తీరొక్క వంటలు వేస్తానమ్మా నా అవసరాన్ని గుర్తించనమ్మా 500కే నన్ను అందించనమ్మా గృహజ్యోతిగా పేరు పెట్టిరమ్మా ప్రజ ప్రభుత్వం ఇంటికి పంపిరమ్మా వంట గదిలో నేను ఉంటానమ్మా నేను ఉంటేనే తీరొక్క వంటలమ్మా అందరికీ ఖచ్చితంగా చేరువయ్యే దిశ లోపల అడుగులేస్తుంది. కొన్ని సందర్భాల లోపల దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు రాలేదంటే ఎందుకు రాలేదనే కారణము చూసి వాళ్ళు ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే దాదాపుగా సిలిండర్ అనేది 500 రూపాయలకి మనకు మహిళలంతా ఎక్కడికైనా రాష్ట్రమంతటా ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రవేశపెట్టింది. దాదాపుగా ఇది అన్ని గ్రామాల లోపల మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలన్నా ఎవరన్నా బంధువులింటికి వెళ్ళాలన్నా కానీ మనం ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. బస్సు లోపల ఉచితంగా ప్రయాణం ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే మనకు ఉచితమైన కరెంట్ ఇస్తుంది. 200 యూనిట్లు అంటే దాదాపుగా మీ అందరికీ తెలిసిన విషయమే. ఫ్యాన్లు తిరుగుతాయి, గ్రైండర్ పట్టుకోవచ్చు, ప్లస్ ఇంకోటి ఏంటంటే కూలర్ ఉన్నది, బల్బులు వెలగచ్చు, ప్రతి విషయానికి మనం వాడుకోవచ్చు. 200 యూనిట్లు అనేది చాలా ఎక్కువ. ఈ 200 యూనిట్ల కరెంటు కాల్చుకుంటే మనకు ప్రభుత్వం ఉచితంగానే కరెంట్ అందిస్తుంది. ఈ విషయాలని మీకు తెలియని కావు. ఇంకొకటి ఏంటంటే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటుంది. అంటే ప్రతి ఒక్కరి పేదల కోసం ఆలోచించి ఈ 6 గ్యారంటీలు అమలు చేసింది. 6 గ్యారంటీలే కాకుండా ఇంకా కొత్త పథకాలు తీసుకొస్తుంది. ఈ పథకాలన్నీ త్వరలోపల అమలయ్యే విధంగా కృషి చేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భం లోపల మనకు ఈ 6 గ్యారంటీల మీద మిత్రుడు పలికి రాజేందర్ గారు మన పంచిరి ప్రవీణ్ గాలం లోపల ఒక మంచి పాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నల్లులోనే రక్తం తాగే బిల్లులు ఉంటుండే. కానీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికి 200 యూనిట్లు కరెంటుని ఇస్తూ ఇంటిలో మనకున్న మన స్థాయికి తగ్గట్టు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్ని వాడుకున్నా 200 యూనిట్లు మించదు. అంటే దాదాపు ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి 12 నుంచి 15,000 ఆదాయాన్ని ఈ ఉచిత కరెంటు ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. ఆ కరెంటు పాట నల్లులోనే రక్తము తాగేటి బిల్లులో అలనాడు ఆంధ్రలో సబ్సిడీ కరెంటు మన ఇంటికొచ్చారు. సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులో మన తెలంగాణలో సబ్సిడీ కరెంటుతో మన ఇంట వెలుగులో ఇప్పుడు తెలంగాణలో దిక్కు దూరంగానంతా పక్షాలను చేసెను. రోజోటి పథకానికి శ్రీకారము చుట్టెను. నల్లులోలే నల్లులోలే రక్త